ప్రొఫెసర్ రాజేశ్వర్ గారు అనువాద విధానాన్ని గురించి, అనువాదాన్ని గురించి, ముఖ్యంగా చలం యొక్క తాత్విక దృక్పథం ఏమిటి అనేటువంటి విషయాన్ని భూమికగా చేసుకొని డాక్టర్ అప్పశయ్య నవీన్ గారు రాసినటువంటి నవలను అనువాదం చేయడం ఎంత కష్టమో ఆ విషయాన్ని సోదాహరణంగా వారు వివరించారు. చాలా సంతోషం. ఎందుకంటే అనువాదం కట్టిమీది సాంబంటిది, జాతీయాలు, వికారాలు, మాటలు అనువదించడానికి చాలా కష్టం. ఇతర భాషలు దాన్ని ఎట్లా సమర్థంగా నిర్వహించాలో చాలా చక్కగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ నవలలో ఉన్నటువంటి విశేషాలను అనువదించడం ఇంకా కష్టం. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ కూడా కొంచెం విచిత్రమైన సబ్జెక్ట్. ఏది కథ ఉండదు, ఒక నేపథ్యాన్ని చలం దేన్నైతే స్వేచ్ఛ, ప్రేమ అనేటువంటి ఒక నేపథ్యాన్ని ఆయన జీవితం అంతా భావించాడో దాన్ని అనువాదం చేయాలి. అది కొంచెం కష్టమైన పని. దాన్ని చాలా చక్కగా నిర్వహించి ఆ విషయాన్ని మనం కూలంకషంగా వివరించారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మిత్రుడు సదాశివ రచించినటువంటి నవీన్ కథలు ఒక పరిశీలన అనే పుస్తకాన్ని మనం ఇప్పుడు ఆవిష్కరిస్తాం. నేనే ఆవిష్కరిస్తాను. సదాశివ పిఎస్ రాములు రచనల గురించి ఎంపీ చేశారు, పిహెచ్డి కూడా చేశారు. చాలా సాహిత్యం, ముఖ్యంగా ఆధునిక కథా సాహిత్యం మీద కొంత లోతైన పరిశీలన చేయాలి అనేటువంటి ఒక ఆసక్తితో, ముఖ్యంగా నవీన్ గారి కథల్లో ఏముందో ఈ విషయాలన్నీ కూడా ఇందులో వచ్చాయి. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తాము. తర్వాత ఇతరులు సదాశివ దాని గురించి మాట్లాడతారు. సభకు నమస్కారం. సహృదయులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు గిరిజా మనోహర్ బాబు గారికి, అలాగే ఈనాడు జన్మదినం జరుపుకుంటున్నటువంటి 84 సంవత్సరాల జన్మదినం జరుపుతున్నటువంటి నవయువకుడు, మా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు కథకు మానసిక మనస్తత్వ స్పర్శనద్దినటువంటి తెలుగు సాహిత్యంలో అతి కొద్ది మంది రచయితల్లో బుచ్చుబాబు తర్వాత నవీన్ గారే. అటువంటి నవీన్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అసమాన ప్రతిభావంతుడంటే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఆచార్య మిట్టపల్లి రాజేశ్వర్ గారు. ఎందుకంటే వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రాచీన సాహిత్యం నుంచి అనేక విషయాలు, ఒక ఇంగ్లీషు ఆచార్యుడికి ఇంత తెలుసానని ఆశ్చర్యపోయాను నేను. గంటలు, ఒక గంట 2 గంటలు నేను స్పెండ్ చేసినప్పుడు నాకు ఆ విషయం తెలిసింది. పదం మీద ఎంత పట్టు ఉంటుంది ఒక అనువాదకుడికి అనేటువంటిది తెలిసింది వారికి. అలాగే అంపశయ్య నవీన్ లిటరీ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ స్వప్న గారికి, సభలో ఆశీనులైనటువంటి సాహితీ మిత్రులు పెద్దలు కొత్తపల్లి శ్రీనివాస గారికి, అలాగే నెల్లూరుల రమాదేవి గారికి, అనిశెట్టి రజిత గారికి, సభలో ఉన్నటువంటి అంపశయ్య నవీన్ సాహితీ బంధువులకు, రచయితలకు, మిత్రులందరికీ చక్కగా స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మిత్రుడు ఆగపాటి రాజ్ కుమార్ గారికి,
ఇక నా క్లాస్మేట్ స్నేహితులు వచ్చారు, మా జూనియర్స్ వచ్చారు, కవులు రచయితలు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నేను అంపశయ్య నవీన్ గారి గురించి పరిచయమే చాలా విచిత్రంగా జరిగింది. ఎందుకంటే ఒక రోజు అర్ధరాత్రి వారికి 1:30కేమో, నేను రాత్రి ఎక్కువ చదువుతా, 1:30కేమో ఫోన్ చేస్తే తీసి ఎవరు బాబు అంటే చదివినసారి కథ చాలా నా జీవితంలో జరిగినట్టుంది, ఆ కథ చాలా హంట్ చేసింది, నిద్ర పట్టట్లేదు అంటే మాట్లాడింది చాలాసేపు. అదే తర్వాత తెల్లారి ఆలోచించి నేను బాధ పెట్టినాను అని తర్వాత కలిసినప్పుడు సానుకూలంగా కథ గురించి చెప్పాను. నేను కథ మీద పరిశోధన చేసినప్పుడు ఆ తర్వాత ఎందుకో కానీ ఓవరాల్ ఎక్కడ నేషనల్ సెమినార్ జరిగినా, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినా, 90 నేషనల్ సెమినార్లు, 58 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, సిఐఏలో ప్రాచీన సాహిత్యం మీద శిక్షణ తీసుకున్నా. అది ఎక్కడ కానీ నవీన్ గారి గురించి ఒక చిన్న వ్యాసం కూడా రాయలేదు. అది నన్ను, ఎందుకంటే ఆయన ప్రతి జన్మదినానికి వస్తున్నా, ప్రతి నవల చదువుతున్నా, నాకు ఇష్టమైన కథ కూడా చదువుతున్నా, కానీ ఒక్క వ్యాసం ఎందుకు రాయలేదు అని ఒకసారి నవీన్ సార్ ఇట్లా రాయలేకపోయిన సార్ అంటే సరే చూద్దామని అన్నాడు. కానీ దాని ఏంటంటే లలితాదేవి గారు వారి మాడకృషి స్మారక సంఘం వారు ఇట్లా కథా రచయిత మీద వ్యాసాలు ఆహ్వానిస్తున్నారు, నువ్వు రాయి బాబు అని చెప్తే నాకు చాలా ఇష్టంగా రాసినటువంటి గ్రంథం ఇది. నా 8వ పుస్తకం ఇది. చాలా ఇష్టంగా రాసిన 3 నెలలు చదివాను, 3 నెలల్లో రాశాను. 6 నెలలు అయిపోయింది. ఇదే విశ్వవిద్యాలయంలో అయితే 3.5 సంవత్సరాలు పట్టేది. ఎందుకంటే ఒక రచయిత తన అనుభవాలను, తను రచించిన రచనా విధానాన్ని ఏ కోణం నుంచి రాసిందని ఒక పాఠకుడు, ఒక పరిశోధకుడికో, ఒక విమర్శకుడికో టైం ఇచ్చి గంటలు చర్చిస్తే ఎంత బాగుంటది, ఎంత త్వరగా పూర్తవుతుంది. మరీ ముఖ్యంగా ఓరుగల్ సాహితీ లోకానికి నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే నవీన్ రచనలు ఆషామాషి రచనలే కాదు. ఎందుకంటే ఓరుగల్ సాహిత్యం ఉండగానే మనకు ఏది రాయికి చిరాయునిచ్చిన ఒక 1000 స్తంభాల గుడి గుర్తుకొస్తుంది, ఒక కాళోజీ గుర్తుకొస్తాడు, ఒక నవీన్ గుర్తుకొస్తాడు. అది ఆషామాషి సంపాదించుకున్న కాదు, ప్రతి అక్షరానికి కష్టపడితే ఇది సాధ్యమైంది, సమాజాన్ని ప్రభావితం చేసే సాధ్యమైంది. మరీ ముఖ్యంగా నవీన్ గారు నాకు నచ్చింది ఏంటంటే స్థానిక స్ఫూర్తినివ్వడం. ఏ రచయిత అయితే తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని నిలబడి ఒక సూర్యుడు వెలుగులు పంచినట్టు సమస్త సాహిత్య లోకాన్ని ప్రశ్నించిందో, ఈ నేల మీద కాళోజీ నిలబడి అదే చేసిండు, అలాగే నవీన్ గారు నిలబడి కూడా అదే చేస్తున్నారు. ఆ స్థానిక స్ఫూర్తినివ్వడం అనేది నాకు బాగా నచ్చింది. అటు తర్వాత ఇంకేంటంటే కొంతమంది చాలా విషయాలు దాచుకుంటారు, డబ్బు దాచుకుంటారు, తన మనస్తత్వాన్ని దాచుకుంటారు, ఆలోచనలు దాచుకుంటారు. చివరికి ఏమైతారు వాళ్ళు అని అంటే ఏమి కాదు, వాళ్ళు మూర్ఖులైపోతారు, తన పిచ్చెక్కిపోతుంది. కానీ సమాజానికి పంచేవాడే గొప్పవాడైతాడు. నవీన్ సార్ తన ఆలోచనలు సమాజానికి పంచాడు, తన అనుభవాన్ని సమాజానికి పంచాడు. ఆఖరికి తన విలువైనటువంటి సమయాన్ని చూసిన ప్రతి సంఘటనని, ప్రతి దాన్ని సూక్ష్మ పరిశీలన చేసింది. ఇంకొకటి ఏంటంటే ఈ అంపశయ్య నవీన్ గారి కథల మీదనే ఎందుకు నేను చేశానంటే, చాలా మంది నవల గురించి ప్రస్తావిస్తున్నారు. సరే, నవలు చాలా గొప్ప నవలు రాశారు, నేను నవలను కూడా చదివాను, కానీ నాకు కథ అంటే ఇష్టం. ఆ కథలో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే నవీన్ సార్ని నా మనసులో కదిలించింది ఏకసూత్రత ఉన్నటువంటిది సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ నా అభిమాన రచయిత. దాదాపుగా నేను ఎవరికి ఈ అభిమాన రచయిత అని చెప్పను నేను, ఎందుకంటే ఈ అభిమాన రచయిత చాలా పుస్తకాలు చదివిన. అయితే నవీన్ గారి ఈ కథలు, ఈ నవలు చదవని ఫ్రాయిడ్ నన్ను ఏంటంటే ఒక పులుపు పంపేసిండు. నవీన్ గారు ఇది కదమ్మా అని చదవాల్సింది, ఎందుకు నీకు నచ్చిండు ఫ్రాయిడ్ అని అంటే ప్రపంచ సాహిత్యం లోపల మనస్తత్వ సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి వాళ్ళే గొప్ప రచయితలుగా నిలబడ్డారు సాహిత్యంలో. కాబట్టి నవీన్ గారి ఈ మనస్తత్వ సిద్ధాంతపు విలువ తెలుగు సాహిత్య లోకం చాలా ఆలస్యంగా, చాలా లేటుగా గుర్తించింది. కానీ గుర్తించిన తర్వాత చాలా పట్టుకొని వదిలిపెట్టలేదు. అంపశయ్యను వదిలిపెట్టలేదు, అతని కథలను కూడా వదిలిపెట్టరు. ఎందుకంటే మామూలు కథలేమి కావు. ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని ఒకవైపు రాసుకుంటూ అలాగే మార్క్సిజం సిద్ధాంతాన్ని రాసిండు. ఆయన రచనలను అర్థం కావాలి అని అంటే, కథలు అర్థం కావాలంటే 3 పాఠశాలను చూడాలి.
ఒకటి మార్క్సిజం సిద్ధాంతం. అది బాగా వంట పట్టడానికి గల కారణం ఏంటంటే స్వయంగా అతడు అర్థశాస్త్ర పరిశోధక, లెక్చరర్, ఎకనామిక్స్ లెక్చరర్. మనస్తత్వ సిద్ధాంతం అర్థం కావడానికి ఏంటంటే ఫ్రాయిడ్ ను చదివింటూ ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని యాజ్ టీజ్ గా చెప్పలేదు. ఆ సిద్ధాంతాలని అలవోకగా తన అనుభవాన్ని జోడించి కథలుగా మలిచిండు. ఎంత హంటింగ్ ఉందంటే కథల ప్రారంభాలే చాలా ఉత్కంఠ లేపుతాయి. అని రాసినటువంటి కథ అధోలోకం అని మీరు ఒకసారి చదివినట్టయితే అది ప్రారంభమే ఎట్లా ఉంటదంటే అతడు రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ కిరాణా అది బుక్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటి కొన్నామంటే వీడైనా కొనేదైనా షాప్ యజమాని అనుకుంటే అప్పుడు ఓ ఎన్కౌంటర్ అనే పుస్తకం ఉంటాడు. అది చదవలేడు. ఏదో మంచి ప్రయాణంలో చేసుకోవాలంటే ప్రయాణం అంత కష్టం, రైలు కోసం వెళ్ళాలంటే నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టు అని కాలాన్ని, ఇది ఇష్టం లేకపోతే కాలాన్ని గడపడం ఎంత కష్టమో అదే ఒక అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఆమెతో మాట్లాడుతుంటూ తన అనుభవాలను ఆమె పట్ల ఉత్సాహాన్ని చూపుకుంటూ 4 గంటల ప్రయాణం 4 నిమిషాల్లో గడిచినట్టు అనిపిస్తుంది. నవీన్ గారు ఒక కథలో ఒక జీవితాన్ని చెప్తాడు. జీవితంతో పాటు తన అనుభవాన్ని రంగరించి ఆ సమస్యలను పరిష్కార మార్గాలు కూడా చూపిస్తాడు. ఎందుకంటే ఒక ప్రయాణంలో సుఖవంతం కావడానికి ఇష్టం ఉండాలి. ఒక జీవితంలో భార్యాభర్తల జీవితం సుఖవంతంగా ఉండడానికి కూడా ఇష్టమే ఉండాలి. ఎందుకంటే ఒక ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని చెప్పలేదు, మానవ సంబంధాలు చెప్పాడు. భార్యాభర్తలు ఎందుకు కలిసి ఉండాలి, ఎన్ని సమస్యలు వస్తాయి, పెళ్ళ ఇష్టం లేకపోతే ఎట్లా వస్తాయి, ఇష్టాన్ని ఓర్చుకొని కష్టాన్ని నేర్చుకొని ఎట్లా ఇష్టంగా బతకాలి, విడిపోయిన జీవితాలకు 7 అడుగుల బంధం కొంచెం కష్టమైతే 8వ అడుగు ఎలా వేయాలి. అతని స్త్రీలంతా ఒక సంఘర్షణతో కొట్లాడి కథల్లో విజయం సాధించినటువంటి ఇది పాత్రలను సృష్టించాడు. వాస్తవ జీవితంలో మహిళల గెలిపే నవీన్ గారి గెలుపు అనుకున్నాడేమో. మొత్తం మీద మహిళలను గెలవాలని తప్పించిండు. అది జలం ప్రభావం ఉన్నా కూడా దాని నుంచి కొంచెం ఏంటంటే ధైర్యంగా కనబడతారు. పిరికి వాళ్ళు నవీన్ శీల పాత్రలు చూస్తే పిరికి మహిళ ఎక్కడ కనబడదు, ఎంత ధైర్యంగా కనబడుతుంది అంటే ఆత్మవిశ్వాసంతో కొట్లాడుతుంది, సమాజంతో కొట్లాడుతుంది, భర్తతో కొట్లాడుతుంది, ప్రతి వాళ్ళతో కొట్లాడి సంఘర్షంలో విజయం సాధిస్తుంది. భర్త ఆత్మహత్యల పత్తి పుండు మందు తాగి భర్త మరణిస్తే రోధించుకుంటూ ఆ రోదంలో కూడా ఒక ఓదార్పు ధైర్యం చెప్పినటువంటి వాడు అంబుశే నవీన్. అట్లాంటి కథలు తెలుగు సాహిత్యంలో ఒకట చాలా అరుదుగా రాస్తుంటారు. కథల్లా కాకుండా అవి మన జీవితాలు అని నమ్మి దాన్ని ఎంత గొప్పగా రాశాడు అని అంటే ఒక్కొక్క కథ నేను అందులో కథల్లో ఒక 20 కథలు పరిచయం చేశాను, 58 కథలను విశ్లేషించాను. అతను రాసిన 120 కథలు. చాలా కథలు నేను వదిలిపెట్టాను, నచ్చినాయి నాకు, కానీ వదిలిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వ్యాసం ఈ పరిధిలో ఇంత ఉండాలి అని నేను చెప్తే అంతకు కొంచెం బెటర్మెంట్ చేయడం కోసం ప్రయత్నించడం తప్ప దాన్ని వదిలిపెట్టాలనిపించలేదు. దాన్ని పూర్తి కూడా చేస్తా నేను. ఎందుకంటే దానిలో ఏంటంటే ఎన్ని మంచి మంచి కథలు నేను ఆ కథలన్నీ కూడా అది చేశాను. ఇంకోటి మనకు ఈ కథల్లో కూడా ఇంకొక చాలా విషయాలు మనస్తత్వానికి చెందినటువంటి వీటన్నిటి గురించి చెప్పారు. అన్నిటికంటే ముఖ్యం సెంటర్ పాయింట్ ఏంటంటే ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళ పాత్రలు ఎక్కువ రాశాడు నవీన్. ఇది నీ కథల్లో రాయలేకపోయినా మళ్ళీ చదువుతూ నాకు అనిపించింది 16 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసుల వారి మధ్య మనస్తత్వాన్ని చాలా అద్భుతంగా కథల్లో ఎక్కువ శాతం తీసుకొచ్చింది. ఆ తర్వాత తీసుకొచ్చింది మధ్యతరగతి జీవితం. ఆ తర్వాత తీసుకుంది ఏంటంటే 60 ఏళ్ల నుంచి 70 ఆ పైన ఉన్నటువంటి వృద్ధుల సమస్యలను, అత్తాకూడల సమస్యలను వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తున్నారు, ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తున్నారు, ఇవన్నిటి గురించి చర్చ పెడతాడు, సంఘర్షణ పెడతాడు, అంతిమంగా పరిష్కారం చూపిస్తాడు. అతను ఏం చెప్పినా ఒక కథకు కొనసాగింపుగా ఎక్కడ వదిలిపెట్టినో దాన్ని ఇంకో కథలో కొనసాగింపుగా చెప్తాడు. అన్నిటికంటే మించి ఊపిరి సల్పనివ్వని ఆ సంఘర్షణ శైలి శిల్పం నవీన్ గారికి సహజంగానే అవ్వింది. ఆ సహజ శిల్పాన్ని చాలా గట్టిగా మనకు గుండెలు పట్టుకొని నడిపిస్తూ ఉంటది, కథను చదివిపిస్తుంటది. పాఠకులకి పువ్వులలో ఉండేటువంటి మకరంగాన్ని ఆ పువ్వుకి నొప్పి పెట్టకుండా తుమ్మెద ఎట్లా తీసుకుంటుందో పాఠకుడికి నవీన్ గారి యొక్క కథలోని సారాంశాన్ని అట్లా ఒలిచి అట్లా ఈజీగా చెప్పిండు. మాల్టస్ సిద్ధాంతం ఏందండి, అర్థశాస్త్రంలో గొప్ప వ్యక్తి మాల్టస్. ఆయన సిద్ధాంతాన్ని ఒక కథలో అద్భుతంగా చెప్పాడు. సిద్ధాంతం అనిపించదు మనకు అసలు.
ఎందుకంటే ప్రతి మనిషి వ్యక్తి లోపల బిజీ 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 అంటాడు. సార్ మనకి పుస్తకావిష్కరణ చదువుతా కొంచెం బిజీ ఉన్నదే లాస్ట్ కొత్త అంటాడు. ఈ బిజీ బిజీ మనిషి వల్ల ప్రకృతి ఏం చేస్తాడంటే ప్రకృతి వాళ్ళకి విశ్రాంతి ఇస్తుంది. ఈ బిజీ బిజీ అనే వాళ్ళకి ఆ విశ్రాంతి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి, మళ్ళా అది ఏవైతే చేసినావో వాటి గురించి ఆలోచించద్దు, తనలో తాను చూసుకోవాలి. విశ్రాంతి సమయం లోపల తనలో ఏ లోపాలు ఉన్నాయి, తాను ఎలా కరెక్ట్ చేసుకోవాలి, తాను ఏ విధంగా సమాజానికి మంచి చేయాలి, ఏమేమి మంచి చేసినా ఏమేమి చెడు చేసినా ఏ జీవితం చాలా గొప్పగా ఉన్నది. అంతిమంగా నవీన్ గారి కథలు మొత్తం మానవత్వాన్ని ప్రబోధిస్తాయి. మనిషి మనిషిగా బతకాలి, మానవత్వంతో బతకాలి. ఎక్కడైనా తన కష్టం వస్తే చెమ్మగిలిన కలిగి ఉండాలి అని ఎట్లా ఉంటదంటే అట్లా ఉంటది. ఇంత ఫ్రాయిడ్ మనస్తత్వాన్ని లోతుగా అధ్యయనం చేసినటువంటి వారు అసలు నిజంగా అంటే వాళ్ళ కళ్ళకు కన్నీళ్ళు రావు, ప్రతి తెలిసిపోతుంది ఎదుటివాడు ఎట్లాంటి వాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు, మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది అని. నేనేంటంటే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ని చదివిన తర్వాత చాలా మంది మిత్రులతో ఎక్కువ చర్చించిన, ఎందుకంటే నాకు మాట్లాడడం అలవాటు, ఎక్కువతో మాట్లాడతాను ఇట్లా నువ్వు మాట్లాడతాడు అని అర్థమైంది. నవీన్ గారు చేసిన టెక్నిక్ ఏంటంటే ఎక్కువ రాసిండు, ఎక్కువ చదివిండు, ఎక్కువ రాసిండు, ఎక్కువ మాట్లాడలేదు. గొప్ప సక్సెస్ అన్నట్టు. అయితే నాకు ఇది తెలియక ఈ సిద్ధాంతాలన్నీ చదివి నేను అందరితో డిస్కస్, చైతన్య శ్రవంతి ఇట్లా ఉంటది, ఈ పెరనాయుడు అనేటువంటి సిద్ధాంతం ఇట్లా ఉంటది, డాటా ఫిక్సేషన్ ఇట్లా ఉంటది, ఈ సిద్ధాంతాన్ని నవీన్ ఇట్లా చెప్పినట్ట, అరే ఇవన్నీ ఏందా మన అంతరంగం గురించి ఇవి చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళు, ఎందుకంటే ఎవరు వ్యక్తులు తన అంతరంగాన్ని బయట వాళ్ళకు ఎట్టి పోషణ ఆవిష్కరించారు. ఇందులో ఉన్నది ఏదో అని చూపిస్తారు, ఇందులో ఏం లేదంటే మనతో ఏమి ఉండదు. మనిషి సిద్ధాంతం అది. అందుకని మనస్తత్వం అనేటువంటిది కూడా ఒక 80 ఏళ్ళు కలిసి కాపురం చేసిన భార్యాభర్తలు కూడా భార్యాభర్తతో అంటది, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు మంచోడు అనుకున్నా, గిట్లా అంటూ నువ్వు అనుకోలేదు అంటది. ఈ గిట్లా అంటోడు ఏంది అంటే ఆయన మనస్తత్వం ఇంకా అర్థం కాలేదన్నట్టు అర్థం. నాకు ఫ్రాయిడ్ చదివిన తర్వాత 1000 ఏనుగుల బలం వచ్చింది. అమ్మ ఇది కదా మనం చదవాల్సింది. ప్రపంచ సాహిత్యంలో పట, మలయాళ సినిమాల్లో పట ఖచ్చితంగా ఒక స్టోరీ రైటర్ మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఉంటారు, అందుకే వాటికి అవార్డులు వస్తాయి. అది తెలిసింది. అందుకనే ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని ఈ సమాజం అది పూర్తిగా కూలంకుషంగా చర్చించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండదు అనేది అర్థమైన తర్వాత దాని గురించి మాట్లాడడం తగ్గించను. అలా ఎందుకంటే ఆ సమాజం అర్థం చేసుకునే స్థితి లేదు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కొన్ని మానసిక రుగ్మతలతో బాధపడతారు, అవి వాళ్ళకు చెప్తే అర్థం కాదు. పైగా మనల్ని అంటారు, అరే ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడకూడదు కదా, అదే చూసిన దాని అని ఇట్లా మాట్లాడుతున్నాడు. దీనికి అర్థం ఏంటిదంటే ఆ సిద్ధాంతం దాని బలం తెలియక మన వాళ్ళు ఈ విధంగా తెలుస్తారు. ఇంకా పాయింట్ చదవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి రచయిత కొత్త కోణంతో, మార్క్స్ కోణంలో రాసిండు, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం నవీన్ గారు ఎంత చక్కగా వివరిస్తారంటే మనిషి మనిషిగా బతకాలి, మానవత్వంతో బతకాలనేటువంటి సిద్ధాంతం ఇది. ఈ పాయింట్ ని కొత్త కోణంలో చెప్తారు, భార్యాభర్తల అనుబంధాన్ని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే వివాహ బంధం గురించి ఎంత చక్కటి ఉదాహరణ అంటే, మనిషికి 3 పండుగలు ఉంటాయండి, పుట్టుక, పెళ్లి, చావు. ఇవి మన జీవితంలో జరిగేటి. చదువు, జ్ఞానం, కీర్తి. అంతిమంగా కీర్తి కోసం మనిషి బతుకుతాడు. పుట్టుక మనం చూడం, పుట్టుకుంటే ఏడుచుకుంటూ వస్తాం. చచ్చినప్పుడు మనం చూడం, మన కోసం ఎవరు ఏం చేస్తారో తెలియదు. కానీ మనకు మనం కళ్ళారా చూసుకునే ఒకే ఒక పండుగ పెళ్లి. దానికోసమే ఏది యువతి యువకులు సంఘర్షిస్తాడు ఇష్టం అనేటువంటి దానికి తన మనసుకు నచ్చిన పని చేసుకుంటా అంటది. ఈ మనసు అంటే వాళ్ళకి అర్థం కాలే. మనసు అంటే ఒక హృదయాన్ని చూపిస్తారు సింబాలిక్ గా. మనసు అంటే భావం, భావం అంటే ఫీలింగ్. ఎన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి మనిషికి? జంతువులు వేరు చేసేటువంటిది నాట్యశాస్త్రంలో, భరతనాట్యశాస్త్రం చెప్తాడు. మనిషికి జంతువుకు తేడా ఏంది? ఒక లావుగా ఉన్నది చూసి దసరా కోసే తినవచ్చు కదా, ఎందుకు కోస్తున్నాం? ఒక మేకను ఎందుకు కోస్తున్నాం? దాని గల కారణం ఒకటే. జంతువులకు, పశుపక్షాదులకు 12 రకాల ఫీలింగ్స్ మాత్రమే ఉంటాయి. తల్లి ప్రేమ, శత్రు భయం, పిల్లల సంతానం, తల్లి, ఇవన్నీ కొన్ని 12 ఉంటాయి. 49 రకాల ఫీలింగ్స్ మనిషికి ఉంటాయి. అందులో 40 ఫీలింగ్స్ ను నవీన్ గారు తన కథల్లో రాసింది. ఇది నేను ఆశ్చర్యపోయినా. ఏ నాట్యశాస్త్రం చదివినట్టు ఎక్కడ పేర్కొనలే. అభినవ గుప్తుడు, దండి మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఏ సౌందర్య తత్వశాస్త్రాన్ని చెప్పిందో దానికి ఫ్రాయిడ్ మనస్తత్వ సిద్ధాంతాన్ని ఈస్థటిక్ని అద్భుతంగా అద్దినటువంటి కథకుడు నవీన్ గారు. మన తెలుగు నేల మీద, మన వరంగల్లో ఉండడం, మనం రోజు ప్రత్యక్షంగా దర్శకుడు అదృష్టం. ఎందుకంటే
పక్కన ఉన్న వాళ్ళని చాలా గొప్పగా చూస్తారు. కానీ రచయిత హైదరాబాద్ నాటి ఇంచెలు కారేసుకొని పోయి కలిసి ఒక ఫోటో గొప్ప మహానుభావం వెళ్తాం. కానీ కొంతమంది మాత్రమే స్థానిక ఆర్ఎన్ఎస్ సుందరం అని ఉంటాడు మైసూర్లో. ఆయన కలిసినప్పుడు ఎంత సింప్లిసిటీ సార్. ఇట్లా వరంగల్ నుంచి అంటే నవీన్ గారు తెలుసారంటే ఫస్ట్ అది తెలుస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎంత హ్యాపీగా కొంతమంది సింపుల్ సహజంగా సాదాసీదాగా బతుకుతూ చాలా గొప్ప ఆలోచనలు మానవ సమాజానికి ఇస్తారు. సాహిత్యం ద్వారా వీరు నవీన్ గారు ఇస్తున్నారు. ఓరుగల్లు సాహిత్య లోకంలో ఒక కాలోజీ తర్వాత నవీన్ గారి స్థానం ఏదైతుందో అది సుస్థిరం. నవీన్ గారు తెలుగు సాహిత్య సంపదే కాదు, మన ఓరుగల్లు అందారా చూసుకునేటువంటి గొప్ప నవీనుడు, నిత్య నవీనుడు. వారి నుంచి మరిన్ని పుస్తకాలు రాయాలి, మాలాంటి యువకులను ప్రోత్సహించాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వివిధ సాహిత్య సంస్థల అధ్యక్ష కార్యదర్శులకు నేను వినియోగించేది ఏంటంటే, ఓరుగల్లు సాహితీ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పుస్తకాన్ని చదివి సాహితీ లోకం నన్ను ఆశీర్వదిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మొత్తానికి మా సదాశివుడు జరివాన గుర్తించాడు. సాధారణంగా ఒక మాట ఉంది, మున్పల్లి రాజు గారు గొప్ప కథకుడు. వారు ఒక మాట అన్నారు, కథావేదిక పైన నవలా చక్రవర్తి అన్నారు నవీన్ గారు. అంటే జీవితాన్ని ఏ దృక్పథంతో చూడాలి అన్నది సాధారణంగా 20వ శతాబ్దం నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి కార్ల్ మార్క్స్ సిద్ధాంతము, రెండవది సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం. దాదాపుగా ఈ శతాబ్దంలో పుట్టినటువంటి రచయితలందరూ ఏదో ఒక రూపంలో ఈ 2 సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలు వాళ్ళకు తెలిసో తెలియకనో వస్తూ ఉంటాయి. కవిత్వంలో కావచ్చు, కథల్లో కావచ్చు, నవలల్లో కావచ్చు. వాటిని కథల్లో ఇమిడించి కథల ద్వారా మన సమాజంలో కనిపించేటువంటి అనేక విశేషాలను ఆ సిద్ధాంత నేపథ్యం నుంచి ఎట్లా నవీన్ గారు చిత్రించారు అనే విషయాన్ని మిత్రుడు సదాశివుడు చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు తరువాత ఒక భాగం అయిపోయింది, రెండవ భాగం